వెల్కమ్ టు ఎంకే టీవీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కినటువంటి చిత్రమే మట్కా. అయితే నిన్న విడుదలైనటువంటి మట్కా మూవీ హిట్టా ఫట్టా అంటే ఫట్టనే అంటున్నారు ఆడియన్స్. సో మరి ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్లు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్గా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటి అంటే, స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాల తరువాత వాసు అనే చిన్న కుర్రాడు తన తల్లి చెల్లితో కలిసి అప్పటి వైజాగ్ పట్టణానికి వలస వెళ్తాడు. అలా వలస వెళ్ళిన క్రమంలో తన లైఫ్ ఎలా టర్న్ అయింది, అక్కడ పవర్ఫుల్ వ్యక్తులైనటువంటి కేబీ అండ్ నానిలు తన లైఫ్లోకి ఎలా వస్తారు, అక్కడి నుంచి తన లైఫ్లో ఎలా ఎదుగుతాడు, అండ్ ఆ తర్వాత ఫైనల్గా తను కనిపెట్టినటువంటి మట్కా జూదం మూలాన ఏం జరుగుతుంది అనేదే ఈ స్టోరీ యొక్క సారాంశం. ఇక ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే, ఈ సినిమాలో తొలుత మాట్లాడుకోవాల్సింది వరుణ్ గురించి అని చెప్పాలి. తన ఫిల్మాటోగ్రఫీలో పలు సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా నటుడిగా భిన్నమైన షేడ్స్ చేస్తూ వచ్చాడు. అలా మట్కాలో కూడా తనలోని వెటర్స్టాలిటీని కనబరిచాడు. మొత్తం 3 షేడ్స్లో వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటన బాగుంది. 3 షేడ్స్కి తగ్గట్లుగా బాడీ లాంగ్వేజ్, మాట తీరు ఆకట్టుకున్నాయి. ఇంకా తన కూతురితో సింగిల్ టేక్ సీన్ను వరుణ్ మంచి ఎమోషన్తో పండించాడు. అలాగే మీనాక్షి చౌదరి తన రోల్లోనూ సూట్ అయ్యింది. అలాగే ఇతర నటీనటులు నవీన్ చంద్ర, రవిశంకర్, సలూని తదితరులు డీసెంట్ పెర్ఫార్మెన్స్ లో అందించారు. ఇక నెగటివ్ షేడ్ లో కనిపించిన జాన్ విజయ్, కిషోర్ కుమార్లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. స్పెషల్ అట్రాక్షన్ నోరా ఫతేహి సాంగ్ వరకు మాత్రమే కాకుండా సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తుంది. ఇక సినిమాలో వరుణ్ రోల్ ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అలాగే తనపై కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో కొన్ని ట్విస్టులు బాగున్నాయి. మైనస్ పాయింట్స్ చూస్తే ఈ సినిమాలోని థీమ్ పర్వాలేదనిపిస్తుంది, కానీ కథనం నడుస్తున్న కొద్దీ కొన్ని అంశాలు సాగతీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇది సెకండ్ హాఫ్ లో ఎక్కువగా అనిపిస్తుంది. వీటితో సినిమాలో కేవలం కొన్ని అంశాలు మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అనిపిస్తాయి. అలాగే సినిమాలో అంతగా ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. ఒకటే సీరియస్ టోన్ లో మూవీ సాగుతుంది. పైగా డ్రామా కూడా ఈ గ్యాంగ్స్టర్ మూవీలో ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అలాగే మరీ ఎగ్జైటింగ్ చేసే ఎలివేషన్స్ లేకపోవటం, సినిమాలో కొన్ని పాటల కారణంగా మరింత సాగదీత ఫీల్ కనబడుతుంది. పాటలు వినడానికి పర్వాలేదు, కానీ ఒక ఫ్లోలో అవి అనవసరం అనిపిస్తుంది. అలాగే నటుడు జాన్ విజయ్ రోల్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. అలాగే క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చేసినట్లు అనిపిస్తుంది. వీటితో మట్కా మరీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. ఇక సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ చిత్రంలో సాలిడ్ టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తాయి. మేకర్స్ పెట్టిన ప్రతి రూపాయి ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒకప్పటి విశాఖను యూనిట్ చాలా సహజంగా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సెట్టింగ్స్ కానీ దర్శకుడు తీసుకున్న ప్రతి డీటెయిల్ ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ఖచ్చితంగా టెక్నికల్ పరంగా మట్కాని పక్కాగా ప్లాన్ చేశారు. అలాగే జీవి ప్రకాష్ స్కోర్ బాగుంది. పాటలు కూడా పర్వాలేదు. కిషోర్ కుమార్ కెమెరా పనితనం సినిమా టోన్ కి తగ్గట్లుగా బాగుంది. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఫాస్ట్ ఫేర్ లో చేయాల్సి ఉంటుంది. ఇక దర్శకుడు కరుణ్ కుమార్ విషయానికి వస్తే, తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించి ఇప్పుడు మట్కాతో వచ్చారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. అలాగే ముఖ్యంగా వరుణ్ రోల్ ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. కానీ సినిమాని మాత్రం తను పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా నడిపించలేకపోయారు అని చెప్పక తప్పదు. కథనం వెళుతున్న కొద్దీ చెప్పబడుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని చోట్ల సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ తో పలికించిన కథనాలు, ఫిలాసఫీలు బాగున్నాయి. కానీ ఫుల్ ప్లెజ్డ్ గా సినిమాలో డోస్ సరిపోలేదు అనిపిస్తుంది. వీటితో కథనాన్ని మరింత టైట్ గా ఫాస్ట్ పేస్ లో ఏమన్నా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ జూదపు డ్రామా మట్కాలో మరోసారి వరుణ్ తేజ్ తన సిన్సియర్ అటెంప్ట్ తో ఇంప్రెస్ చేశాడు అనిపిస్తుంది. అలాగే సినిమాలో రోల్ మెప్పిస్తుంది, కానీ పూర్తి స్థాయిలో సినిమా అంతా ఎగ్జైటింగ్ గా ఆడియన్స్ ని కట్టిపడేసే రేంజ్ లో అనిపించలేదు. కేవలం కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా చెప్పగానే సాగింది. వీటితో మట్కా చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.